అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచారు సీఎం జగన్. ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశమవుతున్నారు. అన్ని జిల్లాల నుంచి లిస్టులో ఉన్న ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపులు వెళుతున్నాయి. ఎమ్మెల్యే కిలారు రోసయ్య, ప్రభుత్వ విప్ ప్రసాద్ రాజు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. ఇటు రాయలసీమ సీట్లపైన సీఎం ఫోకస్ చేశారు. మంత్రి ఉషశ్రీ చరణ్కు కూడా సీఎంఓ నుంచి పిలుపు అందింది. పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ కూడా ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చారు. కొన్ని సీట్లలో మార్పులు చేర్పులు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సరిగ్గా పని చేసుకోమని చెప్పడానికి మరి కొంతమందిని పిలిపిస్తున్నారని అంటున్నాయి. అయితే ఎవరిని తప్పిస్తారు, ఎవరి సీటు మారుస్తారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజయవాడ వెస్ట్ వైసీపీ పాలిటిక్స్ హాట్గా మారాయి. ఈ సీటు కోసం ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. నిన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లిని పిలిపించారు సీఎం జగన్. అంతకుముందే మేయర్ భాగ్యలక్ష్మికి కూడా పార్టీ పెద్దల నుంచి పిలుపు అందింది. ఆమెకే విజయవాడ వెస్ట్ సీట్ అంటూ ప్రచారం జరిగింది. ఈ ఇద్దరిలో ఎవరికి సీటు అన్నది తేలక ముందే తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. విద్యాసంస్థల అధినేత రసూల్ ఖాన్ పేరు ప్రచారంలోకి వచ్చింది. దీంతో ఎవరికి సీటు అన్న ఆసక్తి మరింత పెరిగింది. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, విజయవాడ వెస్ట్ వైసీపీ పాలిటిక్స్ హాట్గా మారినట్టు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి పిఎంఆర్? పిఎంఆర్, విజయవాడ వెస్ట్ వైసీపీ పాలిటిక్స్ హాట్గా మారినట్టు తెలుస్తోంది. అయితే ఈ సీటు కోసం ట్రయాంగిల్ ఫైట్ నెలకొన్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ రఫీ, విజయవాడ వెస్ట్కి సంబంధించి మీరు చెప్పినట్లుగానే ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది. ప్రస్తుతం సిట్టింగ్గా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటుగా ఆశావహంగా ఆ టికెట్ను ఆశిస్తున్న రాయన భాగ్యలక్ష్మి కావచ్చు, మరొక వైపు నిమ్రా కాలేజీకి సంబంధించిన చైర్మన్ రసూల్ ఖాన్, వీళ్ళు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలో ఒకటైతే క్లారిటీగా ఉంది, ఈసారి వెల్లంపల్లికి టికెట్ ఇచ్చే అవకాశం తక్కువగా ఉంది అన్న ప్రచారం జోరుగా సాగుతున్న ఈ నేపథ్యంలో అక్కడ బీసీ లేదా మైనారిటీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళని నిలబెట్టే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ వైసీపీ అధినాయకత్వం కూడా ఆ దిశగానే బీసీలకు పెద్దపీట వేసి కసరత్తు చేస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ నిమ్రా కాలేజీకి సంబంధించిన చైర్మన్ రసూల్ ఖాన్ అయితే ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని పార్టీ ఆఫీసును కూడా అక్కడ వెస్ట్ నియోజకవర్గంలో ఓపెన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది, ఓపెన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఆసక్తికరమైన రాజకీయం నెలకొంది. అయితే వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ గా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ని ఎక్కడికి పంపిస్తారన్న చర్చ కూడా ఒకటి జరుగుతుంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లిని రంగంలోకి దింపుతారా, లేకపోతే అక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా ఈసారికి టికెట్ ఇవ్వకుండా పక్కన పెడతారా అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తామంటే ఇప్పటి వరకు అంటే గత వారం నుంచి కూడా వైసీపీ భారీ స్థాయిలో కసరత్తు చేస్తుంది. ఇప్పటి వరకు 30 నుంచి 35 సెగ్మెంట్లకు సంబంధించిన ఇన్ఛార్జీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో తొలి విడతలో భాగంగా తొలి విడత చేసిన కసరత్తులో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దాదాపు 11 సెగ్మెంట్లకు సంబంధించిన సమన్వయకర్తల్లో మార్పులు చేర్పులు జరిగాయి. వీళ్లలో ముగ్గురికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మద్దాలి గిరి, తిప్పల నాగిరెడ్డి, గాజువాకకు సంబంధించిన తిప్పల నాగిరెడ్డి, దాంతోపాటుగా మరొక సిట్టింగ్ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, సంతనూతలపాడు, వీళ్ళకి టికెట్ వచ్చే ఎన్నికల్లో ఇవ్వడం లేదని చాలా స్పష్టంగా చెప్పేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో రెండో విడత కసరత్తు కూడా భారీ ఎత్తున, మరింత పెద్ద ఎత్తున తొలి విడత కంటే ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీంట్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు అంటే 2 తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన కసరత్తు, దాంతో పాటుగా కృష్ణా, మరొక వైపు అనంతపురం జిల్లాకు సంబంధించిన కసరత్తు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. సో ఈ రెండో విడతలో జరిగే కసరత్తులో భాగంగా మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు 5గురికి వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కకపోవచ్చు, వాళ్ళకి టికెట్ ఇవ్వడం లేదు, వాళ్ళ సేవలను వేరే విధంగా వినియోగించుకుంటాం, వాళ్ళకి ప్రయారిటీ ఇస్తామని
వైసీపీ అధినాయకత్వం వాళ్ళకి చెప్పే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. వీళ్లలో తూర్పుగోదావరి జిల్లా నుంచి 3 ఎమ్మెల్యేలు ఉండే అవకాశం కనిపిస్తుంది, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే కృష్ణా జిల్లా నుంచి 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండే అవకాశం కనిపిస్తుంది రఫీ. మొత్తం మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఈ రకమైన చర్చ జరుగుతోంది. ఇక ప్రధానంగా చూసుకుంటుంటే కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపే దిశగా వైసీపీ అధినాయకత్వం ఇప్పటికే ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగా కొంతమంది ఎంపీలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యేలుగా రావచ్చు, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపీలుగా పంపించే దిశగా కసరత్తు చేస్తుంది. మరొక వైపు చూస్తా ఉంటే ఈ కసరత్తు మరింత వేగవంతం చేసే దిశగా కూడా కనిపిస్తుంది. సో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇంకొంతమంది మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు వైసీపీ క్యాంపు కార్యాలయానికి, తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చే రాబోతున్నారు. వీళ్ళలో మంత్రులు విశ్వరూప్, మరొక వైపు గుమ్మనూరు జయరాం. సో విశ్వరూప్కి ఈసారి టిక్కెట్ ఉంటుందా ఉండదా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో విశ్వరూప్ మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. అలాగే గుమ్మనూరు జయరాం ఆయనకి సంబంధించిన టిక్కెట్ కూడా ఉంటుందా ఉండదా అన్న డౌట్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన కూడా ఇక్కడికి రావడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా రాపాక ఎవరైతే రాజోలి ఎమ్మెల్యే రాపాక జనసేన నుంచి గెలిచిన తర్వాత వైసీపీకి మద్దతు పలికారో ఆయన కూడా ఇక్కడికి రాబోతున్నారు. దాంతోపాటు చిట్టిబాబు పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన చిట్టిబాబు, అలాగే ఇప్పటికే తిప్పల నాగిరెడ్డిని తప్పించారు, ఆయన్ని గాజువాక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే. సో ఆయన కూడా తప్పించారు, ఆయన్ని కూడా రాబోతున్నారు. సో ఆయనకి ఏదన్నా వేరే ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం కావచ్చు, లేకపోతే ఆయన పూర్తి స్థాయిలో ఎన్నికలకు సహకరించాలనే దిశగా ఏదన్నా కొన్ని సూచనలు చేసే దిశగా వైసీపీ అధినాయకత్వం కావచ్చు, పార్టీకి సంబంధించిన పెద్దలు పిలిపిస్తున్నారు అనేది చూడాల్సి ఉంది. సో మొత్తం మీద కసరత్తు అయితే మరింత వేగవంతం కాబోతోంది. ఇవాళ 2వ విడతకు సంబంధించిన సమన్వయకర్తల మార్పులు చేర్పుల్లో ప్రకటన ఉంటుందా లేదా అనేది మరి కాసేపట్లో క్లారిటీ రానుంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్. రైట్, అది అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచారు సీఎం జగన్. ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశమవుతున్నారు. అన్ని జిల్లాల నుంచి లిస్టులో ఉన్న ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపులు వెళ్తున్నాయి. ఎమ్మెల్యే కిలారు రోసయ్య, ప్రభుత్వ విప్ ప్రసాద్ రాజు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. ఇటు రాయలసీమ సీట్లపైన సీఎం ఫోకస్ చేశారు. మంత్రి ఉషశ్రీ చరణ్కు కూడా సీఎంఓ నుంచి పిలుపందింది. పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ కూడా ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చారు. కొన్ని సీట్లలో మార్పులు చేర్పులు ఉంటాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సరిగ్గా పనిచేసుకోమని చెప్పడానికి మరికొంతమందిని పిలుస్తున్నారని అంటున్నాయి. ఎవరిని తప్పిస్తారు, ఎవరి సీటు మారుస్తారన్నది ప్రస్తుతమైతే ఆసక్తి నెలకొంది.